పద్ధతులు, ఎన్ని రకాల పద్ధతుల ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పౌరసత్వం స్వీకరించే పద్ధతులు, వాస్తవానికి మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది 5 to 11 ఆర్టికల్లో ఎక్కడ కూడా సిటిజన్షిప్ అనేది ఏ విధంగా పొందవచ్చు అనే పద్ధతుల గురించి మనకు లేదన్నట్టు. ఎవరెవరికి సిటిజన్షిప్ ఇవ్వవచ్చు అని మాత్రమే చెప్పింది అన్నట్టు. ఇక్కడ సిటిజన్షిప్ పొందే పద్ధతులు కానీ సిటిజన్షిప్ అనేది లాస్ అయ్యే పద్ధతి కానీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదన్నట్టు. దాని తర్వాత చేసిన చట్టాల తర్వాత ఈ పౌరసత్వ చట్టాల ప్రకారం వీటిని యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి వరకు మనకు పౌరసత్వ సవరణ చట్టాలు అనేది 1955లో మొదటిసారిగా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఫస్ట్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ 1955లో వేశారండి. దాని తర్వాత మళ్ళీ 1957లో 1960లో ఒకసారి, నెక్స్ట్ మళ్ళా 1980లో ఒకసారి, 1986లో ఒకసారి, మళ్ళీ 1992లో మళ్ళీ ఒకసారి, 2003లో 2005లో ఒకసారి, 2015లో ఒకసారి, లాస్ట్ టైం 2019లో లాస్ట్ టైం ఇండియాలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చివరిసారిగా భారతదేశంలో చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది మనకు 1955లో ఈ ఫస్ట్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే, అంటే 1955 ఫస్ట్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే భారతదేశ పౌరసత్వం పొందే పద్ధతుల గురించి ఈ 1955 యాక్ట్లో యాడ్ చేయడం జరిగింది. మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా పౌరసత్వం స్వీకరించే పద్ధతుల గురించి మనకు కరెక్ట్ రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడు వేశారు? మొదటి పౌరసత్వ చట్టం 1955లో, ఈ చట్టంలో మాత్రమే పౌరసత్వాన్ని స్వీకరించే పద్ధతుల గురించి కానీ లాస్ అయ్యే పద్ధతుల గురించి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మరి ఎన్నిసార్లు ఇప్పటి వరకు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేది చేశారు? అలా ఫస్ట్ మనకి ఎప్పుడు వేశారు? 1955, తర్వాత 1957, 1960, 1980, 1986లో ఒకసారి, మనకు 1992లో, 2003లో, 2005లో, 2015లో, లాస్ట్ది 2019. ఇది మనకు కరెంటు పార్టీలో చేసిన లాస్ట్ సిటిజన్షిప్ కాబట్టి దీనిపైన మనం ఎక్కువ ఫోకస్ అనేది కూడా చేయాలి. ఆ 2019 లాస్ట్ సిటిజన్షిప్ అనేది ఎప్పుడు యాక్టివ్గా చేశారు, అది ఎవరి కోసం తీసుకొచ్చింది, ఎప్పటి నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేశారు కాబట్టి అది రీసెంట్గా చేశారు కాబట్టి దానిపైన కొంచెం మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ 1955 సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ పౌరసత్వం పొందే పద్ధతులు అనేది మనకు 5 రకాలుగా డిసైడ్ చేశారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని స్వీకరించవచ్చు? 5 పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని స్వీకరించవచ్చు. అది ఏ చట్టం ప్రకారం కల్పించారు మనకు? 1955 సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ ఆపర్చునిటీస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది.